ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. టెహ్రాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్లో పాలనా మార్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పనిచేయడానికి అమెరికా సన్నద్దమవుతోందని తెలిపారు. ఇరాన్లో ఇకపై యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగవని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ అణు కేంద్రాల శిథిలాల కింద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వెలికితీస్తామని చెప్పారు. ఇరాన్లోని అణు కేంద్రాలు తమ నిఘా నీడలో ఉన్నాయని పేర్కొన్నారు. గతేడాది దాడి జరిగినప్పటి నుంచి అణు కేంద్రాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగట్లేదని తెలిపారు. ఆంక్షల తొలగింపుపై రాబోయే రోజుల్లో ఇరాన్తో చర్చలు జరుపుతామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పోస్టుపై ఇరాన్ ఇంకా స్పందించలేదు.